మీరు చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ అక్కడ కుక్ అయితే అనిపోయింది, అందువల్ల మొత్తం స్మెల్ వస్తుంది. దీంట్లోనే అన్న సౌండ్ వచ్చిందా అన్నది? ఇదే బిల్డింగ్ అన్న. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఈరోజు ఈ వీడియోలో మేము వచ్చేసి గైస్ ఒక హాంటెడ్ ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. రీసెంట్గా మేమైతే ఒక గోస్ట్ హంటెడ్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నైట్ టైంలో గ్రేవ్ యార్డ్కి వెళ్ళి అక్కడ గోస్ట్ డిటెక్టర్ని యూజ్ చేసి మనం డిటెక్ట్ చేసినట్లయితే ఏమన్నా కనిపిస్తాయా, అది డిటెక్ట్ చేస్తుందా లేదా అని అయితే గైస్ మనం అయితే టెస్ట్ చేసాం. ఆ వీడియో చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఒక పర్సన్ అయితే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అయ్యిండు. అంతేకాకుండా వాళ్ళ ఏరియాలో ఉన్న ఒక హాంటెడ్ ఏరియా గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ ఏరియాకు ఈరోజు మేము నలుగురం అయితే వెళ్తున్నాము. ఆ తర్వాత అక్కడ ఆ పర్సన్ని మీట్ అయ్యి, అంతేకాకుండా అక్కడ ఏం జరిగింది, ఏం కథ అనే స్టోరీ మొత్తం తెలుసుకొని మీకైతే నేను అక్కడ ఏరిన తర్వాత చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఒక గోస్ట్ హాంటెడ్ ఏరియాకి అయితే గాయస్ రీసెంట్గా ఇన్సిడెంట్స్ జరిగిన ఏరియాకి అయితే మేము వెళ్ళబోతున్నాం. సో ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫటాఫట్ మేమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. లెట్స్ గో. ఫైనల్గా గైస్ లొకేషన్కి అయితే వచ్చినాము. మన హాంటెడ్ ఏరియా వచ్చేసి బ్యాక్ సైడ్లో అయితే ఉందన్నమాట. బిల్డింగ్స్ మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి కావచ్చు. కనిపించడం దాని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అండ్ చెప్పిన మన సబ్స్క్రైబర్ అని చెప్పేసి బ్రో అయితే వచ్చిండు. అసలు దీంట్లో ఏం జరిగింది, ఏం కథ అనేది యాక్చువల్ ఇన్సిడెంట్ అయితే చెప్తాడు. చెప్పన్న ఎందుకు క్లోజ్ అయింది, ఏం కథ? అంత ముందుకు ఇది ఉండేది, దాని తర్వాత వాళ్ళ డిస్ప్యూట్స్ వాళ్ళు వచ్చి క్లోజ్ చేసారు. మళ్ళీ చాలా 2-3 సంవత్సరాలు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది ఇందులో, స్కాలర్ స్కూల్ అని. దానివల్ల మంచిగా రన్ చేసారు. కానీ ఒకసారి ఇందులో ఒక అతను చనిపోయాడు అన్నట్టు, కింద పడి బిల్డింగ్ మీకు కింద పడి మెయిన్ పర్సన్ చనిపోయాడు. ఇక అది ఏదో వాళ్ళు చనిపోయిండు అని అప్పటి నుండి కొంచెం క్లోజ్ అయ్యకుండా వచ్చింది. ఇప్పుడు దాదాపు క్లోజ్ అయ్యి దాదాపు 10 సంవత్సరాల వరకు అవుతుంది ఇది. అంటే దాని తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమైనా కనవాడు, ఏమైనా సౌండ్స్ వినవాడు అసలు అప్పుడప్పుడు అంటారు, కానీ నేను చూడలేదు. అని ఊరు వాళ్ళు ఇట్లా అంటారు. అది అయితే యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి అన్న చెప్పింది కదా ఏదో అన్నమాట. తర్వాత వచ్చేసి దాన్నే మోడిఫై చేసి స్కూల్లా అయితే కన్వర్ట్ చేసారు. దీంట్లో హాస్టల్ ఉండే, హాస్టల్ ఏం లేకుండా హాస్టల్ కూడా ఉండే. ఓకే. అయితే ఆ తర్వాత దీంట్లో ఒక మేల్ పర్సన్ చనిపోయిండు. ఆ తర్వాత నుంచి దీంట్లో మొత్తం ఈ సిచ్యువేషన్ జరుగుతున్నాయని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసేసారు. ఈవెన్ మేము దీని గురించి సెర్చ్ చేసినాం, కొంతమందిని అడిగినాం, వాళ్ళు అదే చెప్తారు, అది క్లోజ్ చేసిరు అని చెప్పేసి. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అసలు ఏముంది, ఏం కథ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపిస్తాం. లెట్స్ గో. ఇట్లుంది హాంటెడ్ ఏరియా ఇట్నే ఉంటుంది, ఎవరు రాంది. ఎంట్రన్స్లోనే మీరు చూసినట్లయితే ఒకటి పెద్ద మర్రి చెట్టు అవుతుంది అన్నమాట. ఈవెన్ దీని లోపలికి ఎవరైనా పోదామని ట్రై చేసినా సరే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ చెట్టును చూసి ఆగిపోతారు. ఇదైతే అట్లున్నది. అండ్ దీని లోపలికి ఎవ్వరు వెళ్ళొద్దు అని చెప్పేసి చుట్టూ ఎటువంటి గేట్ అయితే లేదు, మొత్తం ఫెన్సింగ్ వేసి పెట్టారు. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బిల్డింగ్లో ఉన్న కొన్ని విండోస్కు ఉన్న ఐరన్ రాడ్స్ కోసం కావచ్చు, అంతేకాకుండా డోర్స్లో ఉన్న ఐరన్ వాటి గురించి కావచ్చు, అన్నీ ఎత్తుకపోయారు అన్నమాట దీంట్లోకి కొందరు. సో దానికోసం అయితే దీన్ని మొత్తం కట్ చేసారు, ఒక రూట్ అయితే వేసారు. దీంట్లో ఉన్న అన్నీ తీసుకుపోయిన తర్వాత ఇది వచ్చేసి అట్నే ఓపెన్ చేసే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం పోయేస్తాం, దీంట్లోకైనా పోతున్నాం.
బిల్డింగ్ మీరు చూడవచ్చు ఎట్లా అనిపిస్తుందో బయట నుంచి చూస్తుంటే మొత్తం ఘోరంగా ఉంది. ఇప్పుడు దీని లోపలికి పోదాం. లోపలికి పోయే ముందు అసలు దయ్యాలు ఉన్నాయా లేదా అనేది మాకు ఒక డౌట్. కానీ లోపల నాకేమనిపిస్తుంది అంటే గట్టినే సైకో వాళ్ళు ఉంటారు కదా, తలకాయ ఖరాబైన వాళ్ళు వచ్చేసి తిరుగుతుర్రా, అంతేకాకుండా కుక్కలకి ఉన్నాయా అనేది ఒక 2 డౌట్లు అవుతున్నాయి అన్నమాట. దానికోసం అసలు కట్టె తీసుకొచ్చుకున్నాం, మేము కట్టె తెచ్చుకోలేదు. ఇప్పుడు ఎనీవే డైరీ చేసి లోపలికైతే వెళ్తున్నాం, చూద్దాం ఏమున్నాయి ఏం కదా అని చెప్పేసి. లోపలికి వచ్చినట్లయితే కాసి ఘోరంగా ఉంది. మొత్తం ఎంటీ రూమ్స్ ఉండడం వల్ల నేను చిన్నగా మాట్లాడినా సరే మొత్తం రిసౌండ్ వస్తుంది. ఫస్ట్ రూమ్ వచ్చేసి ఇదే, మీరు చూడవచ్చు ఎట్లుందో. ఇది నాకు తెలిసి కుకింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు కావచ్చు. అక్కడ వచ్చేసి ఏదో పొయ్యి అయితే పెట్టుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి షర్ట్ ఎవరిదో. నెక్స్ట్ రూమ్ కూడా సిమిలర్ దానిలాగానే ఉంది, యాజ్ ఇట్ ఈస్. దీంట్లో కూడా లాస్ట్లో మీరు చూసినట్లయితే ఒక పొయ్యి లాంటిది ఏదో పెట్టుంది. అక్కడ సైడ్ ఏదో డోర్ ఉంటే క్లోజ్ చేసి వేరే సిమెంట్ ఇటుకెళ్తూ అయితే దాన్ని అది చేసారు, క్లోజ్ చేసేసారు మొత్తం. థర్డ్ రూమ్కి కూడా వచ్చినాం గైస్. థర్డ్ రూమ్ కూడా సిమిలర్, దీంట్లో ఏం చేంజెస్ లేవు. సేమ్ అక్కడ సైడ్ ఉన్న డోర్స్ అన్నింటినీ ఏమైందో ఏమో సిమెంట్ ఇటుకెళ్తూ అయితే క్లోజ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ కింద మీరు చూసినట్లయితే మొత్తం అంతా ఏమో ఇట్లా రాళ్ళ లాంటివి అయితే వేస్తున్నాయి. లాస్ట్ రూమ్, దీంట్లో ఇవన్నీ బట్టలేందిరా వెరైటీగా. ఇది లాస్ట్ రూమ్. దీంట్లో మీరు చూసినట్లయితే మొత్తం క్లోత్స్ వచ్చేసి అక్కడ ఇక్కడ వారేసి ఉన్నాయి. సిమెంట్ ఇటుకలు, సిమెంట్ సంచులు అవోటి ఇవోటి. దీంట్లో ఉన్న డోర్ని కూడా సేమ్ క్లోజ్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి వాష్రూమ్స్ ఏరియా ఉన్నట్టున్నది, వాష్రూమ్స్ ఏరియానే. కంప్లీట్గా బిల్డింగ్ బయటకు వచ్చినాం మనం, బ్యాక్ సైడ్ అయితే వచ్చినాం. ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే పైన ఫ్లోర్వి వాష్రూమ్స్కి సంబంధించిన పైప్స్ అవోటి ఇవోటి మనకైతే కిందికి ఉన్నాయి. అంతా ఓపెన్ ఏరియా. ఇక్కడికి మీరు చూడొచ్చు మొత్తం ఎవరు రాకపోవడం వల్ల చెట్లు పెరిగి ఇంత అయితే అయిపోయినాయి. సో ఇది వచ్చేసి 2 ఫ్లోర్, పైన ఇంకొక ఫ్లోర్ ఉంది ఇదే బిల్డింగ్ పైన. ఇప్పుడు ఆ ఫ్లోర్లోకి అయితే వెళ్దాం అండ్ చూద్దాం దాంట్లో ఏముంది ఏమి అని చెప్పేసి. మీరు నార్మల్గా వేరే హాంటెడ్ ఏరియాలో కనుక చూసినట్లయితే గోడల పైన అదొకటి పేర్లు రాసి ఉంటాయి కదా, బట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈవెన్ ఆ టైంలో పోస్ట్ చేసిన స్టిక్కర్స్ని కూడా పీకేయలేదు. దీని అర్థం ఏంటి అంటే దీని లోపలికి ఎవరు రాలేదు, ఎటువంటి మూమెంట్ అయితే లేదన్నమాట. సో ఎవరన్నా అసలు వచ్చి ఉంటే ఏదో ఒకటి రాసేవాళ్ళు పిచ్చి పిచ్చిగా, బట్ ఏం లేదు మీరు చూడొచ్చు. పైనకి ఎక్కడానికి మెట్లు ఎక్కడ సైడ్, ఇక్కడ సైడ్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి నేను దానిలాగానే ఏమైనా ఇట్లా రూమ్స్ లాగా ఉంటుందేమో అనుకున్నా, బట్ రూమ్స్ లాగా అయితే లేదు. మీరు చూసినట్లయితే కంప్లీట్గా ఒక హాల్ అయితే ఉంది. అండ్ లాస్ట్లో ఏవో చిన్న చిన్న రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రైమ్ బిల్డింగ్. నెక్స్ట్ బిల్డింగ్ వచ్చేసి మనం పోయేది ఏంటి అంటే, నేను చెప్పినా కదా మీకు స్టార్టింగ్లో కొద్దిగా సౌండ్స్ వచ్చేటి, అంతేకాకుండా ఏదో ఇన్సిడెంట్స్ జరిగేటివి అని చెప్పేసి ఇప్పుడు ఆ ఏరియాకి అయితే వెళ్తున్నాం.
నేను చెప్పిన కదా సెకండ్ బిల్డింగ్ అని చెప్పేసి, మీరు చూసినట్లయితే ప్రాపర్ ఏదో గెస్ట్ హౌస్ టైప్లో అయితే ఉందన్నమాట. ఇది నాకు తెలిసి ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ వాళ్ళు మేబీ ఉండేవాళ్ళు కావచ్చు దీంట్లో. ఇప్పుడైతే దీని సైడ్కి అయితే వెళ్తున్నాము, చూద్దాం దాని దగ్గర ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి, తర్వాత లోపలికి వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది అయితే ఉంది. వాసన అయిందిరా, నువ్వు చచ్చిపోయినట్టు. నువ్వు చచ్చిపోయింది చూడాడాగో ఇంకా సర్చ్లైట్. మీరు చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ అక్కడ కుక్ అయితే అనిపోయింది, అందువల్ల మొత్తం స్మెల్ వస్తుంది. బిల్డింగ్ ఎంట్రన్స్ మీరు చూడొచ్చు ఎట్లుందో, ఇది చాలా ఘోరంగా ఉంది. ఏంటి జింగా పిట్టగూడు పెట్టింది. దేనికి డోర్లు లేవు, అన్నీ వీక్కపోయారు. ఏంది ఉన్నాయని పిక్కొని తీసుకొని వెళ్ళిపోయారు. వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు మొత్తం చెట్ల ఏర్లు అయినా అన్నీ లోపలికి వచ్చేసిన చెట్ల కొమ్మలు అయినా దాన్ని చూస్తుంటేనే చాలా ఘోరంగా ఉంది. దీంట్లో అన్న సౌండ్ వచ్చిందా అన్నది ఇదే బిల్డింగ్ అన్న. దీనికి ఎదురుగానే స్విమ్మింగ్ పూల్ ఉంది. మీరు చూడవచ్చు కప్పల సౌండ్ ఆల్రెడీ మీకు వినిపిస్తుంది కావచ్చు, ఎదురుగానే ఉందా ఫ్రంట్ సైడ్లోనే. వాష్రూమ్ విండోస్ దీంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ అసలు ఒక విండో ఉంది, మొత్తం చెట్ల కొమ్మలని లోపలికి వచ్చినాయి. ఇప్పటివరకు అయితే గైస్ మేము ఈ లొకేషన్లోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ½ అన్ అవర్ అవుతుంది. ఏమన్నా ఫీల్ అయిందా? ఇప్పటికైతే ఏం ఫీల్ కాలేదు, నెగిటివ్ ఎనర్జీ లాంటిది అయితే ఏం అనిపించలేదు. అది ఒకటే భయం అయింది, అది ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో మాకు ఏమనిపించింది అంటే వాళ్ళ మనిషి అనిపోయినామో అనిపించింది. బట్ కుక్క అది స్మెల్ ఘోరంగా వచ్చింది అక్కడ దాకా ఏరుకోగానే. వచ్చేసి ఈ బిల్డింగ్ వచ్చేసి ఏంటంటే ఏదో అబ్నార్మల్ సిచ్యువేషన్స్ జరుగుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అయితే అన్న చెప్తుండో ఆ ఏరియా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఏంటంటే వాళ్ళు ఉండే స్కూల్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, దానికి రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు దాని లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం. ఈ రెండింటిలో అయితే మాకు ఏం ఏర్పడలేదు, ఆ బిల్డింగ్లో ఏమున్నాయో చూద్దాం. చాలా ఈ బిల్డింగ్లోకి వెళ్ళనీకి ఒకసారి మీరు రూట్ చూడవచ్చు ఎట్లుందో. మొత్తం ఎవ్రీథింగ్ వచ్చేసి క్లోజ్ అయితే అయిందనమాట. చెట్లు పెరిగి మొత్తం దగ్గరికి వచ్చినాయి. మేము వెళ్ళాలన్నా సరే చెట్ల లోపల నుంచి అయితే వెళ్ళాలి. మొత్తం బల్లిపాత్ర అయినా మీరు చూడవచ్చు ఎట్లా అయిపోయిందో, ఏం మూమెంట్ లేకపోవడం వల్ల. ఇది వచ్చేసి స్టాఫ్ రూమ్.
ఇది వచ్చేసి ఆఫీస్ అని అయితే రాసి ఉంది. దీని లోపలికి ఎంట్రన్స్ ఉంది. ఎక్కడైనా సరే చెదలు వచ్చేసి చెక్కలకు అక్కడ ఇక్కడ పడుతుంది కదా, మీరు ఇక్కడ కూడా వచ్చి మొత్తం భూమికే చెదలు అయితే పట్టింది అక్కడ నుంచి ఇక్కడ దాకా. దీంట్లో వచ్చేసి నార్మల్ ఒక రూమ్, దీనికే 2 డోర్లు అవుతున్నాయి. ఇది ఆఫీస్. అసలు గిడిదికి ఏముందిరా? ఏం కనబడతలేదు. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునేటివి అయితే ప్లే గ్రౌండ్ లాగా ఉండే కావచ్చు. ఇది ఉయ్యాలలు ప్లస్ ఇది బ్యాలెన్సింగ్ది. నెక్స్ట్ అది వచ్చేసి జారేది, ఇది తిరిగేది, పిల్లలు కూర్చొని తిరిగేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంది, ఇది కూడా సేమ్ అటువంటిదే. ఫైనల్లీ గైస్ మనం ఎక్కడి నుంచి అయితే దీని లోపలికి ఎంటర్ అయినామో ఆ ప్లేస్లోకి అయితే ఏరుకున్నాము. నేను బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఒక విషయం చెప్తా అని చెప్పినా కదా, అది ఏంటి అంటే మేము ఫస్ట్ ప్రైమ్ బిల్డింగ్ని సెర్చ్ చేసినాం. ఆ తర్వాత ఎక్కడైతే మనకు సౌండ్స్ వస్తున్నాయని చెప్పారో ఆ బిల్డింగ్ని కూడా సెర్చ్ చేసినాం. ఆ తర్వాత ఏదైతే మేము బిల్డింగ్లోకి ఎంటర్ అయినామో ఆఫీసు స్టాఫ్ రూమ్ అదొకటి కూడా చూపెట్టినా కదా, దాంట్లోకి వెళ్ళంగానే నాకు ఏదో సంథింగ్ డిఫరెంట్ సౌండ్ అయితే వినబడ్డది. నాకు కూడా వచ్చింది ఘోరంగా. నీకు ఏదో సంథింగ్ ఫస్ట్ వచ్చేసి డోర్ సౌండే. నేను డోర్ ఓపెన్ చేసిన డోర్ సౌండ్ అయితే నాకు అంతగానం ఏం అనిపించలేదు. ఆ డోర్ పోయి గోడకు తాకిందా లేకుంటే సంథింగ్ ఏదో డిఫరెంట్ సౌండ్ అయితే తినబడ్డది. అది ఒక్కటే ఏదో అనిపించింది. మిగిలిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి గైస్ నార్మల్గానే ఉన్నాయి. అండ్ అన్న చెప్తుంది కదా 7-8 ఇయర్స్ నుంచి ఇటు దిక్కే రాలేదు మొత్తమే అని చెప్పేసి. వీళ్ళది పక్కనే విలేజ్. సో అయినా ఇంత డేర్ చేసి మనతోనైతే వచ్చిండు. బట్ అంతగానైతే ఏం అనిపించలే మరి. ఎనీవే గైస్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఏదైనా టైం స్టాంప్ దగ్గర మీకు ఏదైనా కనిపించినా ఏమైనా జరిగినట్టు అనిపించినా కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. మీ దగ్గరలో ఏదైనా ఏరియా ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయినా సరే, వీడియో కింద కామెంట్ పెట్టినా సరే అక్కడికి వచ్చి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.